హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ టేస్టీ. ఫస్ట్ ఆయిల్లో తాలింపు గింజలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అది కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేసి బాగా వేయించుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఉంటే వేగిపోతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు. అవి వేయించుకున్నవి కొంచెం మగ్గాయ వరకు కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు మూత తీసి అందులో కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ కలిపేసి మూత పెట్టేసేయండి. మధ్య మధ్యలో కర్రీని కదుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం వేగిన బెండకాయల్లోకి చింతపండు గుజ్జుని వేసుకోవాలి. కొంచెం ఉడికిన బెండకాయల్లో చింతపండు గుజ్జు వేయడం వల్ల బెండకాయకున్న జిగురు అనేది పోతుంది. తర్వాత కొన్ని టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా ఉడికాక లాస్ట్కి కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసేస్తే కర్రీ ఫినిష్.